చెంగిచెర్లకు బీజేపీ నేత బండి సంజయ్ బయలుదేరారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరి ఆయన చెంగిచెర్లకు చేరుకోనున్నారు. ముస్లిం మతోన్మాదుల దాడిలో గాయపడ్డ బాధితులను ఆయన పరామర్శించనున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెంగిచెర్లకు బీజేపీ నేత బండి సంజయ్ బయలుదేరారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరి ఆయన చెంగిచెర్లకు చేరుకోనున్నారు. ముస్లిం మతోన్మాదుల దాడిలో గాయపడ్డ బాధితులను ఆయన పరామర్శించనున్నారు. దీంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి లైవ్లో అందిస్తారు. మాధవి. ఆనంద్, గత 2 రోజుల క్రితము మతోన్మాదుల దాడిలో 2 మహిళలు గాయపడడంతో అందరూ కూడా బీజేపీ నేతలంతా కూడా పరామర్శించడానికి వరుసగా వారి చెంగిచెర్లకు చేరుకొని వారి నివాసం వద్ద వారిని పరామర్శించడము, అలాగే ఈ దుశ్చర్యపైన కూడా వారు తీవ్రంగా ఖండించడం కూడా జరుగుతుంది. సో మొన్న చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది, మళ్ళీ ఈటల రాజేందర్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు బండి సంజయ్ కాసేపటి క్రితమే చెంగిచెర్లకు చేరుకోనున్నారు. అసలు ఈ మత విద్రోహ రంజాన్ మాసంలో మత విద్రోహ చర్యలకు అంటే హోలీ రోజున అక్కడే పక్కన ఉన్న అంటే ఒకటి మసీద్ ఉంది, హిందూస్ ఉన్నారు. సో వాళ్ళలో ఏదో అంటే వీరు శ్రీరాముని నామంతో వాళ్ళు జై శ్రీరామ్ అనడంతో ముస్లిమ్స్ వచ్చి వారిని దాడి చేయడము, చాలా విచక్షణ రహితంగా కూడా వారిని కొట్టడం జరిగింది. తలకి గాయమైనా సరే కూడా వారిని అసలు అంటే హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళడానికి ఇబ్బంది కలిగించేలాగా కూడా ప్రవర్తించడం అనేది చాలా దుశ్చర్యకి కారణం కావస్తుంది. కాబట్టి దానికి కూడా బీజేపీ నేతలంతా కూడా హిందూ మతవాదులని కాపాడుకునే ప్రయత్నంలో వారు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. నిన్న కిషన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని. ఘటన జరిగి దాదాపు 48 అవర్స్ దాటినా కానీ ఇంకా ఎందుకు మరి ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు, నిందితులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి కూడా వారందరూ అక్కడ తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. నిన్న మహిళా మోర్చా వాళ్ళు కూడా నిన్న అక్కడ అంతా కూడా ధర్నాలు చేయడం జరిగింది. వారిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఎవరైతే ఈ విద్రోహ చర్యలకి పాల్పడ్డారో వారిని మాత్రం అరెస్ట్ చేయట్లేరు. సో దీనిపైన కూడా ఈరోజు బండి సంజయ్ అక్కడికి వెళ్ళి మాట్లాడనున్నారు. ఆనంద్. ఓకే మాధవి, మరి ఇప్పుడు మతోన్మాదుల దాడిలో గాయపడ్డ బాధితులు ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వారు ఏ విధంగా ట్రీట్మెంట్ అంతా ఉంది వారికి? సో ఫస్ట్ వాళ్ళని అయితే అక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ కూడా వారిని ఉండనివ్వకుండా వీళ్ళు అక్కడ కూడా వారిని బలవంతంగా ఇబ్బంది పెట్టడంతో దాని తర్వాత గాంధీ హాస్పిటల్కి వారిని తరలించడం జరిగింది. అక్కడ కూడా ఒక మహిళకి మాత్రం 8 స్టిచెస్ పడ్డాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ హెడ్కి 8 స్టిచెస్ ఉన్నా సరే అక్కడ హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి లేకుండా వాళ్ళు వెంటనే తనని ఆ స్టిచెస్ వేసి డిశ్చార్జ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళు హాస్పిటల్లో కూడా వారిని చేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో అది కూడా ఇక్కడ మన లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో హై అథారిటీస్ నుంచి కూడా ఇలా జరిగింది ఘటన అని చెప్పేసి చెప్పగానే వాళ్ళు అక్కడికి కాల్స్ చేసిన వెంటనే జస్ట్ వాళ్ళు స్టిచెస్ వేసి పంపించారని చెప్పేసి కూడా మనం నిన్న వెళ్ళిన గ్రౌండ్ రిపోర్ట్లో తెలిసింది. ఆనంద్, దానిపైన కూడా దీన్ని తీవ్రంగా అంటే ఇప్పుడు రంజాన్ మాసం సందర్భంగా కూడా అన్ని అక్కడ పకడ్బందీ చర్యలతోని బెటాలియంతోని పోలీస్ బెటాలియము అలాగే బందోబస్తులన్నీ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి అక్కడికి ఎవరిని కూడా రానివ్వకుండా అక్కడ నివాసం ఉంటున్న వారిని మాత్రమే వాళ్ళ ఐడి ప్రూఫ్స్ తీసుకొని అక్కడ ఉంటున్న ఇళ్లలోకి వారికి అనుమతించడం మాత్రమే జరుగుతుంది. అవుటర్స్ ఎవరైతే వస్తున్నారో వారిని ఎక్కడి వరకు కూడా వాళ్ళు అనుమతించే పరిస్థితి అయితే అక్కడ కనిపించట్లేదు. ఆనంద్. థ్యాంక్ యూ మాధవి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 TV.